మధ్య ప్రాచుర్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య 10 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లోకి రానున్నట్లు ఆయన అధికారికంగా వెల్లడించారు. ఈ ఒప్పందం అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. ఈ నిర్ణయం యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఈ ప్రాంతంలో శాంతి స్థాపనకు ఒక ఆశాకిరణంగా కనిపిస్తుంది. ఈ 10 రోజుల వ్యవధిలో ఇరు దేశాల మధ్య శాశ్వత శాంతి ఒప్పందాన్ని కుదిర్చేందుకు దౌత్యపరమైన చర్చలు జరుగుతాయని ఆయన తెలిపారు. గత కొన్ని వారాలుగా 2 దేశాల సరిహద్దుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న క్రమంలో ఇది అరుదైన దౌత్య పురోగతిగా ట్రంప్ అభివర్ణించారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్టు చేశారు. లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ అవున్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో నేను అద్భుతమైన సంభాషణలు జరిపాను. ఇరు దేశాల మధ్య శాంతి కోసం 10 రోజుల కాల్పుల విరమణకు వారు అంగీకరించారు అని ట్రంప్ వివరించారు. ప్రపంచవ్యాప్తంగా తాను పరిష్కరించిన 10వ యుద్ధం ఇదని ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పటికే 9 యుద్ధాలను పరిష్కరించడం గౌరవంగా భావిస్తున్నా ఇది నా 10వ యుద్ధం కాబట్టి దీన్ని పూర్తి చేద్దాం. ఈ ప్రాంతంలో రక్తపాతాన్ని ఆపటమే మా ప్రాధాన్యత. అమాయక ప్రజల ప్రాణాలు పోకూడదని మేము కోరుకుంటున్నాము అని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్, లెబనాన్కు చెందిన ప్రతినిధులు ఈ వారం మొదట్లో వాషింగ్టన్లో సమావేశమయ్యారని, ఇలా ఇద్దరు సమావేశం కావటం 34 ఏళ్లలో ఇదే తొలిసారని ఆయన చెప్పారు. ఈ చర్చల్లో యుఎస్ విదేశాంగ మంత్రి రూబిన్ కూడా పాల్గొన్నారని ట్రంప్ వెల్లడించారు. ఇజ్రాయెల్, లెబనాన్ 2 దేశాలు శాంతిని కోరుకుంటున్నాయని, ఈ సమస్య త్వరగా పరిష్కారమవుతుందని తనకు నమ్మకం ఉందని ట్రంప్ అన్నారు. ఇరాన్, అమెరికా మధ్య కూడా ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఈ కాల్పుల విరమణ ప్రకటించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. హర్ముజ్ జలసంధి వంటి కీలక ప్రాంతాల్లో ఉద్రిక్తతలను తగ్గించడానికి, అంతర్జాతీయ వాణిజ్యానికి ఆటంకం కలగకుండా ఉండటానికి ఈ విరామం ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ యుద్ధంలో 2000 మందికి పైగా మరణించగా లెబనాన్లో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.